ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము దేవుని అనుదిన వాక్యమును ధ్యానించుకునడానికి చేరిన మీకు నిండు ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈ వాక్య ధ్యానములు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులతో, బంధుమిత్రులతో పంచుకునవలసిందిగా మనవి. మీరు అనుదినము లింక్ పొందడం కష్టంగా ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అక్కడ మీకు లింక్ ఐకన్ కనబడుతూ ఉంటుంది, బెల్ ఐకన్ కనబడుతుంది. కనుక మీకు నోటిఫికేషన్ రాగానే, అది అప్లోడ్ అవ్వగానే మీరు వినగలిగే అవకాశం ఉంటుంది. కనుక ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేటి ఉదయకాలము గారడి సీమోను గురించినటువంటి విషయాన్ని మనము ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసయ్య నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, గారడి సీమోను అనే వ్యక్తిని మనము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అతడు సువార్త వినక మునుపు, బాప్తిస్మం పొందక మునుపు గారడీ చేసుకుంటున్నటువంటి వ్యక్తి. గొప్పవాడుగా సమాజంలో కనబడాలని తను తాను కనపరుచుకుంటా ఉన్నాడు. తాను గొప్ప దేవుని శక్తి అనబడిన వాడిగా ఉండాలని, అనేకులు ఆయనలో నమ్మకం ఉంచాలని గారడీలు చేస్తూ ప్రజల్ని విభ్రాంతికి గురి చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఇతడు ఫిలిప్పు గారు జరిగించిన గొప్ప కార్యములను చూసి, సూచక్రియలను చూసి, దేవుని రాజ్యం గురించి స్వార్థను విని, బాప్తిస్మం పొంది, ఈ గొప్ప అద్భుతాన్ని చూసి విభ్రాంతి చెంది ఆయన ఫిలిప్పుతో కూడా ఉన్నాడు. ఫిలిప్పు గారు చేస్తున్న కార్యములను చూసి ఈ వైపు వచ్చినాడు. ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావాలి. సీమోను అసలు ఎందుకు బాప్తిస్మం పొందాడు? ఎందుకు యేసుప్రభుల వారి దగ్గరకు వచ్చినాడు? ఏమి ఆశించి వచ్చినాడు? స్వార్థ అనేటువంటి మాట మంచి వార్త. అది మనల్ని రక్షిస్తున్నటువంటి మాట. మనల్ని పాపం నుంచి విడిపిస్తుంది, నిత్య జీవితానికి తీసుకువెళ్తుంది. యేసు ప్రభుల వారితో ఆయన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా చేస్తుంది, నిరీక్షణిస్తుంది పరిశుద్ధ జీవితం కొరకు. ఇవన్నీ కాకుండా గారడీ సీమోను వేరే ఉద్దేశంతో వచ్చినాడు. ఆయన పేరు కొరకు వచ్చినాడు. ఆయన 10 మంది మెచ్చుకోవాలని వచ్చిండు, 10 మంది చప్పట్లు కొట్టాలని వచ్చిండు. ఇటువంటి అనేక ఉద్దేశాలతో ఆయన దేవుని సేవ కొరకు, పనుల కొరకు ఫిలిప్పుతో తిరుగుతూ ఉన్నాడు. మన హృదయము దేని కొరకు లక్ష్యం ఉంచుతూ ఉందో మనం ఈ ఉదయకాలం చూడాలి. అయితే సమరయలో దేవుని వాక్యం విస్తరించబడిందని పేతురు, యోహాన్లు విని వారు వచ్చి అక్కడున్న సంఘంలో వారిపైన తలలపైన చేతులు ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకోవడం ఈ సీమోను చూసిండు. సీమోనికి ఇప్పుడు ఒక దురాశ మనసులో నుంచి బయలుదేరింది. సీమోను, నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి, నేను దేవుని సేవ చేయాలి, నేను ఇంకా అనేకుల దగ్గరికి వెళ్ళి దేవుని కొరకు ఏదో చేస్తాను అనుకోవట్లేడు. సీమోన్లో బయలుదేరిన దురాశ ఏంటంటే, మీరు ఏ విధంగా తలలపై చేతులు పెడితే పరిశుద్ధాత్మ వస్తుందో ఆ వరం నాకు కూడా కావాలి. కానీ దాని కొరకు ఏం చేస్తాడంట? దాని కొరకు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును కొనుక్కోవాలి అని అనుకున్నాడు. సీమోను ఫిలిప్పు వెంట తిరిగి ఏం గ్రహించినాడు? ఫిలిప్పు వెంట ఉండి ఏం తెలుసుకున్నాడు? ఈ లోకంలో అన్ని డబ్బులిచ్చి కొనుక్కోవచ్చు అనుకున్నాడా? లేకపోతే డబ్బుతో ఏదైనా జరుగుతుందని అనుకుంటా ఉన్నాడా? లేకపోతే ఈ స్వార్థలో ఉన్న వ్యక్తులంతా అమ్ముడుపోతారని అనుకుంటా ఉన్నాడా? సీమోను ఏమి గ్రహించినాడు? సీమోను దేవుని మనసు ఆయనలో లేదు. అందుకే పేతురు, యోహాన్లు హెచ్చరిస్తూ ఉన్నారు, నీ హృదయము చేదైనది, నీ హృదయంలో దుష్టత్వం ఉంది, నీ ఆలోచన చెడ్డది, నీ కనులు ఇంకా చీకటితో నిండి ఉన్నాయి. చూడండి, ప్రభు దగ్గరకు వచ్చి అన్ని దినాలు ఫిలిప్పు వెంట తిరిగి ఆయన హృదయము సరిచేయబడలేదు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఏ మనసుతో వస్తూ ఉన్నామో చూసుకోవాలి. గొప్ప అవ్వాలని సీమోను కోరుకుంటా ఉన్నాడు. సీమోను ఒక్కడే కాదు, ఇది అనేకులు గొప్ప అవ్వాలి అనుకుంటా ఉన్నారు. యేసయ్యను గొప్ప చేయాలి. బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏమంటాడంటే, ఆయన హెచ్చించవలెను, నేను తగ్గవలను.
ఆయన హెచ్చింపబడాలి. మన పనులలో, మన సేవలో, మన కార్యంలో, మన మాటల్లో యేసయ్య హెచ్చింపబడాలి. మనము తగ్గింపబడాలి. ఆయన సేవలో మనం సాధనంలం. ఆయన సేవలో మనం పాత్రులం. సీమోను గ్రహించలేదు. మనం గ్రహించి ఎదిగే కృప దేవుడు దయచేయునుగాక. ఆమెన్.